హాయ్ అండి. మనం ఎన్ని రకాల స్నాక్స్ తిన్నా కూడా బయట బండి మీద దొరికే బఠానీ చాట్ లాంటివి తినడానికి ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాం కదా. అయితే అలాంటి బఠానీ చాట్ని బయట కాకుండా ఇంట్లోనే సింపుల్గా సూపర్ టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ బఠానీ చాట్ కోసం 1 కప్పు బఠానీని 8 గంటల పాటు నానబెట్టుకుని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి వేసుకుని ఇందులోకి ఒక పెద్ద ఆలుని పైన ఉండే చెక్కు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 2.5 కప్పుల వరకు వాటర్ని వేసుకుని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బఠానీని బాగా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయేంత వరకు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బఠానీ అనేది మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పలుగ్గా కాకుండా ఇలా ఉంటే మనకి చాట్కి పర్ఫెక్ట్గా బఠానీ ఉన్నట్టే. ఆ తర్వాత ఈ విధంగా నెమ్మదిగా బఠానీని మెదిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మెదిపిన తర్వాత బఠానీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కలుపుకుంటూ లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని కలుపుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/4 స్పూన్ వరకు పసుపు, 3/4 స్పూన్ వరకు కారం కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 స్పూన్ వరకు ఆమ్చూర్ పొడి, 1 స్పూన్ వరకు చాట్ మసాలా, 3/4 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం మెదిపి పెట్టుకున్న బఠానీ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. బఠానీ చాట్ ప్రాసెస్ అనేది మరీ కష్టమైతే ఏం కాదు, ఒక కర్రీ చేసుకున్నంత సింపుల్గానే చేసేసుకోవచ్చు. అందుకే బయట ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఈసారి ఇంట్లోనే ట్రై చేయండి. ఇలా బఠానీ వేసుకుని మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక 4-5 నిమిషాల పాటు బఠానీని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక చిన్న కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోండి. మీకు నచ్చితే కొద్దిగా కీర ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి కొద్దిగా బూందీని కూడా యాడ్ చేస్తున్నాను. బూందీకి బదులు మీరు కావాలనుకుంటే సేవ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకుని తింటే బయట బండి మీద కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి.